ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు? అధికారులు, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేది కాదు. వ్యాఖ్య. నాయకులకు తప్పుడు నిర్ణయాలు ఆయన అమలు వల్లనే సమస్య అని వెల్లడి. గత ప్రభుత్వం రూపాయలు 2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలని విమర్శ. కొత్త ఇంజనీర్లు నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏఈ పరీక్షలో టాపర్గా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకుంటున్న ఏ శ్రీనివాస్, పక్కన మంత్రులు ప్రభాకర్, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం విషయంలో అందరి చర్యలు తీసుకుంటే నీటిపారుదల శాఖే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చూసుకోవడం లేదని అంటారు. ఇక కాళేశ్వరం న్యాయ విచారణలో ఏఈ చెప్పారని ఒకరు, ఎస్సీ చెప్పారని ఇంకొకరు, వారిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు అమలు చేయకుంటే ఉంటే అలాంటి పరిస్థితులు ఉన్నమయ్యేవి కావు. ఆ ఇంజనీర్లు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్తగా నియమితులైన 687 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను గురువారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఇక నాణ్యతతో నిర్మించిన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దశాబ్దాలుగా వినియోగం ఉంటే 5 ఏళ్లలో క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడే కూలిపోయిందని నాణ్యతతో నిర్మిస్తే అలా ఎందుకు జరిగింది? ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, హెల్త్ కార్డులు. ఇక దుర్గాబాయి దేశ్ముఖ్ రియోవాన క్యాన్సర్ సెంటర్లు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కూల్చివేతలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం కనిపించడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇక నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం. అన్ని కేటగిరీలో కన్వీనర్ సీట్ల భర్తీ కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ. రాష్ట్ర ప్రజలు కాకుండా హైకోర్టుకు ప్రభుత్వం మోసం చేస్తుందని వ్యాఖ్య. ఇక రాష్ట్ర సర్కారుకు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్. ఇక 4 అంతస్తులు 5 సెకన్లో భవనం నేల మట్టం. పెద్దాపూర్ చెరువులో 2013లో భవన నిర్మాణం. వెల్లువెత్తున ఫిర్యాదులు. డిటోనేటర్లో పిలిచిన అధికారులు. రాయి తగిలిన హోంగార్డుకు తీవ్ర గాయం. ఇక కొండాపూర్ మండలం కుతుబ్షాహీ పేట శివార్లో మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్మించిన భవనం, అందులో వెళ్లేందుకు నిర్మించిన వంతెన. ఇక డిటోనేటర్లతో నేలమట్టం చేసిన అధికారులు. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.